నాకు ఫ్లైట్ అంటే భయం. సరే నేను ఒకసారి ఫ్లై అయ్యి ఎప్పుడు పడ్డాను పైనుంచి. అంటే నేను ప్రాణాన్ని వదిలాను. ప్రాణం వదిలే అంత భయంకరమైన ఫ్లైట్‌ని అంటే అలా ట్రబుల్‌లో ఉండి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఫ్లైట్‌లో ఉండుంటా. సో, ఆ జన్మ మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ చూసుకుంటా అన్నా మీరు డ్రీమ్‌లో అడిగి చూసుకోవచ్చు. కానీ మీరు మెడిటేషన్‌లోకెళ్ళి నేను ఆ ఫ్లైట్ బ్యాక్ ఆ జన్మకెళ్ళండి. అది ఫ్లైట్ అది ఒక జన్మలో అలా జరిగింది. అది నేనిప్పుడు ఈ జన్మలో నేను దాన్ని మూలాల్లోంచి తీసేసుకుంటున్నాను ఆ భయాన్ని. ఇప్పుడు నీ ఆత్మకి దానితోని సంబంధం లేదు అని ఎరుకతో ఎంతో తృప్తిగా, ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమతో మీ ఫేస్‌లో ఎప్పుడు స్మైల్ ఉండాలి. ఎంతో ప్రేమతో. ఆ ప్రేమతో మీరు ఆ ఫ్లైట్ ఎక్కి ఎంతో అద్భుతంగా విహరించండి. ఒక్కసారి మీరు మూలాల్లోంచి నేను భయాన్ని తీసేసుకుంటున్నాను అని మీరిలా పడ్డట్టు ఫీల్ అయ్యి ఆ భయాన్ని తీసేయండి. అది అప్పుడు జరిగింది. ఇప్పుడు నేను ఆత్మపరంగా ఎంతో ఉన్నత దశలో ఉన్నాను. ఇప్పుడు నేను మెడిటేషన్‌లో ఉన్నాను. ఇప్పుడు నన్ను ఏది కూడా నా దరికి రాదు. నేను ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నానన్నది మనము మూలాల్లోంచి తీసేసి ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి. ఈ బాడీతో, ఈ ఇష్టంతో, ఈ స్మైల్‌తో, ఈ సంతోషంతో మళ్ళీ ఫ్లైట్ ఎక్కి అలా విహరించాలి. అలా మనం వేరే లోకాల్లోకి కూడా ఎళ్తాం కదా! సో, అలా మనకి ఎంత ఆత్మ ఉన్నతి ఉంది. అలా విహరించి మంచిగా ఎంతో ఇష్టంగా స్మూత్ ల్యాండింగ్ అవుతుంది ఆ ఫ్లైట్. అయినప్పుడు ఏమవుతుంది మనం దిగుతాం. చూడండి ఇప్పుడు నాకేమి కాలేదు. సో, అలా మీరు ప్రతిసారి ఒక 7 డేస్, 21 డేస్ లేకపోతే 14 డేస్ ఇలా కొన్ని రోజులు మీరు చేస్తే అప్పుడు మీకు ఫ్లైట్ తలుచుకుంటే ఒక మంచి ఉత్సాహం, ఒక మంచి ఇష్టంతో వెళ్తారు. మీరు ఫ్లైట్‌లో కూర్చున్నప్పుడు కూడా ఆనాపానసతి బ్రీత్ ఇన్ అండ్ ఔట్ చేసుకుంటూ మనకి ధ్యానం ఉంది కదా! ధ్యానంలో కూర్చోండి.